మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ ఎంతగా ఆదరించేందుకు చాలా ధన్యవాదములు. నేను ఇప్పుడు చదవబోయేది వినాయక స్తుతి. జయ విఘ్నేశ్వర నమో నమో. అంటే మనము ఏ కార్యక్రమం తలపెట్టినా, శుభకార్యం తలపెట్టినా, ఏ ప్రారంభోత్సవమైనా, ఏ పెళ్ళిళ్ళైనా, పండగలైనా, ఏదైనా సరే మనం ముందు వినాయకుడు పూజ చేసే మొదలు పెడతాము. ఎందుకంటే మనం చేసే పని ఏ కార్యక్రమమైనా ఎటువంటి ఆటంకాలు లేకుండా అది సక్రమంగా నిర్విఘ్నంగా కొనసాగాలని మనము వినాయకుడి పూజ చేస్తూ ఉంటాం. అలాంటి ఈ వినాయకుడి పూజ ఈ స్థుతితో నేను చదువుతాను, మీరు విని మనం సకల విజయాల్ని పొందుదాం. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో. జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. మూషిక వాహన నమో నమో మునిజనవందిత నమో నమో. మూషిక వాహన నమో నమో మునిజనవందిత నమో నమో. మాయా రాక్షస మదాపహరణ మన్మధారి సుత నమో నమో. మాయా రాక్షస మదాపహరణ మన్మధారి సుత నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. విద్యాదాయక నమో నమో విఘ్న విదారక నమో నమో. విద్యాదాయక నమో నమో విఘ్న విదారక నమో నమో. విశ్వసృష్టిలయ కారణ శంభు విమల చరిత్ర నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. గౌరీ ప్రియసుత నమో నమో గంగానందన నమో నమో. గౌరీ ప్రియసుత నమో నమో గంగానందన నమో నమో. గంధర్వాద్భుత గాన వినోద గణపతి దేవా నమో నమో. గంధర్వాద్భుత గాన వినోద గణపతి దేవా నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. నిత్యానంద నమో నమో నిజ ఫలదాయక నమో నమో. నిత్యానంద నమో నమో నిజ ఫలదాయక నమో నమో. నిర్మల పురవర నిత్య మహోత్సవ రామానధనుత నమో నమో. నిర్మల పురవర నిత్య మహోత్సవ రామానధనుత నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. మూషిక వాహన నమో నమో మోదకహస్త నమో నమో. మూషిక వాహన నమో నమో మోదకహస్త నమో నమో. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో. జై గణేష్ మహారాజ్ की జై. దీనివల్ల ఇది చదవడం వల్ల కానీ వినడం వల్ల కానీ ఈ స్తోత్రం మంచి విద్యార్థులకు విద్య, జయార్థులకు జయము, కార్యార్థులకు కార్యము, పుత్రాదులకు పుత్రము, పుత్రులు పుడతారు. అలాగే
గర్భిణీ స్త్రీలు చక్కగా ప్రసవించి మంచి సంతానాన్ని పొందుతారు. ఏ కార్యం మనం తలపెట్టినా ఈ స్తుతి వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల ఎలాంటి కష్టతరమైన కార్యాన్ని కూడా సులభంగా మనకి అవలీలుగా జరిగి తీరుతుందని మనకి ఈ పండితులు పెద్దలు చెప్పారు. కాబట్టి మనము చక్కగా ఇది విని చదివి మనం చక్కటి విజయాల్ని ఆ గణేష్ తాలూకా అనుగ్రహాశీస్సులు తప్పగా పొందుదుముగాక. జై గణేష్ మహారాజ్కి జై. ఇది చదివే విధానం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి.